గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ పిల్ల దివ్య. సో ఈ రోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో మన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఒక కంటెస్టెంట్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక 3 డేస్ నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. నన్ను పీడీటీవీలో ఏ రకంగా అయితే నాకు సపోర్ట్ చేశారో, నాకు ఎంకరేజ్ చేశారో, మీరు సపోర్ట్ చేశారు, మీరు ఎంకరేజ్ చేయడం బట్టే నేను ఇక్కడ ఉన్నా అండ్ ఈ పొజిషన్లో ఉండగలిగాను. అండ్ మీరు సజెస్ట్ చేశారు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టగలిగాను. సో గాయస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య అండ్ షేర్ కూడా చేయండి. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నాకు అది స్ట్రెంగ్త్ అనమాట. ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్ చేయడానికి నాకు కూడా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో గైస్, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, మనకి 14 కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ సీజన్ 8లో ఉండడం అయితే జరిగింది కదా. అయితే ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నారు. నామినేషన్స్లో నేను చెప్పే కంటెస్టెంట్ కూడా ఉన్నాడనమాట. అయితే సో ఇదంతా పక్కన పెట్టేస్తే, అసలు యాక్చువల్లీ ఒక కంటెస్టెంట్ ఏవి చూడంగానే మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అందరూ అలానే ఫీల్ అయ్యారు. ఎందుకంటే బిగ్ బాస్ లోపల ఉన్న 13 కంటెస్టెంట్స్ అలానే ఫీల్ అయ్యారు. నాగార్జున గారు అలానే ఫీల్ అయ్యారు. పర్సనలీ నేను అలానే ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే అంత ఎమోషనల్ ఏవి అయితే చూపించడం జరిగింది అండ్ అంత ఎమోషనల్గా తన లైఫ్ స్టోరీ చెప్పడం అయితే తను జరిగింది. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. సో నాగమణిగంట గురించి అయితే నేను మాట్లాడుతున్నాను అనమాట. అయితే ఆ ఏవి చూడంగానే చాలామంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావరా నువ్వు, ఇంత అంటే ఇంత బేర్ చేసావా, లేదంటే నేను ఇంత టార్చర్ పెట్టారా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా అంటే లైఫ్లో చాలా కోల్పోయి ఇక్కడ దాకా వచ్చాడు, అంత ఫేస్ చేశాడు కాబట్టి ఇప్పుడు మంచి స్టేజ్, ఒక తను ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనేది దొరికిందని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా పోస్టులు చేశారు అండ్ ఎంకరేజ్ కూడా చేయడం అయితే జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ సిస్టర్ అంటే నాగమణిగంట సిస్టర్ కావ్య తను రియాక్ట్ అయిందనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మీద బ్యాడ్ కమెంట్స్, ఇంకా కొంతమంది ఉంటారు కదా, పోర్ట్రేట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ ఇంత, వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు అలా వదిలేశారు, వాళ్ళ ఫ్యామిలీ అలా వదిలేయడం బట్టే కదా అది అని చెప్పేసి తన వైఫ్ మీద కానీ, తన స్టెప్ ఫాదర్ మీద కానీ, సో ఇలాగ బ్యాడ్ కమెంట్స్ పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా స్టిల్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే సో తను క్లారిటీ ఇచ్చుకోవాలి కాబట్టి వాళ్ళ సిస్టర్ అయితే ఖచ్చితంగా అవన్నీ చూసి ఒక క్లారిటీ అయితే ఇచ్చిందనమాట సోషల్ మీడియాలో. ఆ పోస్టే ప్రస్తుతం వైరల్ అవుతుంది. సో ఏంటంటే ఆ పోస్ట్లో ఏం పెట్టిందంటే, మా అన్న బిగ్ బాస్కి వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా ఉంది, మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మా డాడీకే కానీ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. బట్ తను ఏదైతే ఏవీలో చూపించాడో అది అసలుకి అబద్ధం. అంటే మా మమ్మీ చనిపోయారు, మా మమ్మీ క్యాన్సర్తో చనిపోయారు అంతేదని చెప్పింది. వాళ్ళ ఫాదర్ చనిపోగానే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు మా మమ్మీ. బట్ మా డాడీ ఎప్పుడు మా అన్నని అలా చూడలేదు. నన్ను కానీ మా అన్నని కానీ ఇద్దరిని సమానంగానే చూశారు. మా మమ్మీ కంటే ఇంకా ఎక్కువ ప్రేమగా అయితే మమ్మల్ని చూసుకున్నాడు. సో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మా అన్నని మేము ఎప్పుడు ఫ్యామిలీలో నుంచి బయటికి వెళ్ళిపోండి అని ఎప్పుడు చెప్పలేదు. బట్ తను తాను ఓన్గా కాళ్ళ మీద నిలబడడానికి బయటకు వచ్చేసాడు అని అయితే ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. ఎనీవే, మా అన్న బిగ్ బాస్లో గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అసలు బిగ్ బాస్కి వెళ్ళాడంటేనే మాకు చాలా హ్యాపీగా ఉంది అని అయితే నాగమణి గంట సిస్టర్ కావ్య అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట సోషల్ మీడియాలో. తను చాలా బాధగా చెప్పింది, మా ఫ్యామిలీ మీద ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ కానీ, ఎటువంటి బ్యాడ్గా విషయాలు కానీ పోర్ట్రేట్ చేయొద్దు దయచేసి. మేమైతే మా అన్నని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు అని అయితే ఆ అమ్మాయి అయితే చెప్పడం జరిగింది. సో ఈ పోస్ట్ గురించి పక్కన పెట్టేస్తే, ఇంకా చాలా మంది నాగమణిగంట గురించి అయితే పోస్ట్ పెడుతున్నారు అనమాట. వాళ్ళ వైఫ్ ఎప్పుడు డివోర్స్ ఇచ్చేస్తానంటుంది. యుఎస్ నుంచి నేను మళ్ళీ నా కెరియర్ కోసం నేను ఇండియా వచ్చేసాను అది ఇదని చెప్పాడు కదా. సో బట్ కానీ అదైతే తను డివోర్స్ ఇస్తానని అయితే అది అబద్ధం అని అయితే అంటున్నారనమాట. ఎందుకు అంటే తను ఎప్పుడు డివోర్స్ ఇస్తానని చెప్పలేదంట. నీ వర్క్ నువ్వు చూసుకో అనడం అయితే జరిగిందంట తన వైఫ్ కూడా. సో ఇదంతా చూసుకున్నట్టయితే నాగమణిగంట కావాలనే వాళ్ళ మమ్మీ ఏదైతే ఫేస్ చేశారో అది చనిపోవడం ఓకే, అదొక పాయింట్ కరెక్టే, అది సింపతి క్రియేట్ చేసుకోవడానికి. బట్ మిగతా ఏ విషయాలు అయితే ఫ్యామిలీ గురించే కానీ,
లేదంటే ఇంకా వైఫ్ గురించే గానీ, డివోర్స్ గురించే గానీ, వాళ్ళ డాటర్ గురించి, వాళ్ళ స్టెప్ ఫాదర్ గురించి ఏదైతే తను ప్రతిసారి ఒక్కసారి ఏవీలో చూపించారు. ఓకే. ఇట్స్ ఫైన్. బట్ ప్రతిసారి తను గేమ్ ఆడేటప్పుడు గూడా ఈ కార్డ్ అంటే సింపతి కార్డే తీస్తున్నాడు అనైతే జనాలు ఫీల్ అవుతున్నారు. అయితే చాలామంది అంటున్నారు ఇలాంటి కంటెస్టెంట్‌ని హౌస్‌లో ఉంచడం కరెక్టా అనేసైతే చాలామంది క్వెషన్ చేస్తున్నారనమాట. బిగ్ బాస్ వాళ్ళని కానీ, ఇంకా ఎవరైతే తనకి పీపుల్ సపోర్ట్ చేస్తున్నారో ఓట్స్‌తో సో, ఇలా అయితే చెప్పడం అయితే జరిగింది. చాలామంది. సో, నా ఫీలింగ్ కూడా అంతే అనమాట. ఒక్కసారి సింపతి కార్డ్ తీసి ఒకసారి ఏవీలో చూపించాడు. తన లైఫ్ స్టైల్ గురించి చెప్పాడు. ఇట్స్ ఓకే. ఫైన్. మళ్ళీ ప్రతిసారి కూడా అట్లా అంటే అదే అదే విషయం తీసుకురావడం నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మా ఫ్యామిలీ అది, మా ఫ్యామిలీ ఇది అని చెప్పేసి ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడనైతే నాకు అనిపిస్తుందనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ ఏ రీతిగా అయితే ఒక స్ట్రాటజీ యూజ్ చేసి కప్పు కొట్టేసుకొని ఎళ్ళిపోయాడో, బట్ తినిది ఇంకా ఘోరంగా స్ట్రాటజీ అయితే ప్లే చేస్తూనే ఉన్నాడు. అండ్ హౌస్‌లో కూడా చాలామంది కూడా అంటున్నారు, ఎప్పుడెలా ఉంటాడో తెలియట్లేదు నాగమణికంట అని చెప్పేసి. బట్ చూద్దాం ఏమైతుందో. జనాలు కూడా ఈ పోస్ట్‌లు గాని, వీడియోలు గాని చూసి మారి తనకి సపోర్ట్ చేయకుండా తననింకా పల్లవి ప్రశాంత్‌లా ముందుకు తీసుకెళ్లకుండా ఉంటే తను ఈ వీకే ఎలిమినేట్ అయిపోవచ్చు. లెట్స్ సీ ఏం జరిగిద్దో ఈరోజు రేపట్లో తెలిపేద్ది గదా! ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే డేంజర్ జోన్‌లో ఉంది బేబక్క అండ్ అలానే నాగమణికంఠ మాత్రమే. ఈళ్ళిద్దరే డేంజర్ జోన్‌లో ఉన్నారనైతే తెలుస్తుంది. అయితే ఈళ్ళిద్దరిలో ఐ థింక్ సో బేబక్క అయితే ఎలిమినేట్ అయిపోతారు. జనాలు గూడా మారరు గదా! సో సింపతి కార్డ్ తీయంగాల్నే వెంటనే క్విక్‌గా తనని సపోర్ట్ చేసేస్తారు. అయితే చూద్దాం ఇంకా నాగమణికంఠ గురించి ఎలాంటి విషయాలు వస్తాయో చూసేద్దాం. సో, ఇలాంటి ఫర్ మోర్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇదనమాట నాగమణికంఠ గురించి స్టోరీ. వాళ్ళ సిస్టర్ అయితే పెట్టింది సోషల్ మీడియాలో. ప్రస్తుతం ఈ వీడియో అండ్ ఈ పోస్ట్ వైరల్‌గా మారుతుంది. సో, ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. సో, ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బై.